నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటమే జయంగా పనిచేయాలని సీనియర్ నాయకుడు సీతంరాజు సుధాకర్ పిలుపు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ జయం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్తాం విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభించిన ప్రముఖ సినీ నటి శ్రీముఖి వైసీపీ పాలనలో ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు గంగవరంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు కోవిరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానికంగా ఉన్న పెద్దమ్మూరు తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అంతిమ విజయం ఎన్డీఏ కూటమిదని అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ కు మొండి చేయి చూపించడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అన్నారు. కూటమి అభ్యర్థి విజయానికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి కరపత్రం అందజేస్తున్నామన్నారు. వైసీపీ పాలనలో ప్రజలందరూ విసిగిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు, 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గంగవరం గ్రామంలో పాదయాత్ర కార్యక్రమం పెట్టుకున్నామండి. ఇంటింటికి వెళ్దాం. ఈరోజు చూస్తే ఊర్లో చాలా ఉత్సాహంగా మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే జన నిరాజనంతో మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు మాకు చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా రేపు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారం రాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల నాకు పూర్తిగా అవగాహన ఉంది. గతం మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం చేయగలం. ఈసారి అధికారంకి వచ్చిన తర్వాత అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అమ్మవారి గుడి అసంతృప్తిగా ఉంది అంటే ఇంకా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము హైవేలో మేము వచ్చిన తర్వాత అది పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో రెండవసారి వైఎస్ఆర్సీపీ గెలుపు జెండా ఎగురవేద్దామని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. పార్వతీపురం పట్టణమ్మ శివారులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన మేమంతా సిద్ధం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అల్జంగి జోగారావు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఉత్తేజంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ తనూజా రాణి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చతుర చర్ల పరిష్కిత్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నియోజకవర్గాల్లో సుమారుగా ఇప్పటి వరకు 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి అందించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్రంలో సుమారుగా 1,25,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 కుటుంబాల్లో 1,15,00,000 కుటుంబాలకి డైరెక్ట్గా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఏదో ఒక పథకం వల్ల ఆ కుటుంబానికి లబ్ధి చేకూరింది అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా మనందరం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా మీ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఈ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలి. ఈ ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంతాల్లో దళితులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండే రైతన్నలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతంలో కూడా చేసేవాళ్ళు. ఇందాకనే చెప్పారు శాసనసభ్యులు, ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయంటే
గ్రామ సచివాలయం నిర్మాణం చేశాం, రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేశాం, ఆరోగ్య క్లినిక్స్ పెట్టుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం అందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కష్టపడ్డ ప్రతి కార్యకర్త, ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి ఎంపీపీ, ప్రతి జడ్పీటీసీ, ప్రతి కౌన్సిలర్ కూడా ఈ పార్టీని అన్ని విధాలా కహనిసలా కష్టపడడానికి ఈ పార్టీకి ఉన్న బలం ఒకటే సార్, జగనన్న జెండా, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము, జగనన్న అభిమతం. ఈ ప్రజల యొక్క పేద ప్రజల వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి, గ్రామాల్లో ఉండే నాయ బ్రాహ్మణులు, రజకులు, నేత గీత కార్మికులు, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పేటట్టుగా గత 58 ఏళ్ళుగా పేదవాడిని అర్థం చేసుకుని, పేదవాడి కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం చెప్పడం నిజంగా గర్వపడుతున్నాం సార్. ప్రాంతంలో ఓట్ల రాజకీయాలు చేసే ప్రాంతంలో వెనకబడుతున్నానికి నెట్టివేయమని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వం అందని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం సార్. దశాబ్దాలుగా సీతానగరం మండలంలో గడ్డల బ్రిడ్జి నిర్మాణం కోసం ఆ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేసి, అయ్యా మా ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణం చేయండి, మా ప్రజల అవసరాలు తీర్చండి, 11 గ్రామాలు ఇబ్బంది పడతాయని చెప్పి ఆ రోజు పాదయాత్రలు చెప్తే ఈ రోజు బ్రిడ్జి నిర్మాణం చేసి ఆ ప్రాంతానికి ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడానికి ఈ జగనన్న ప్రభుత్వంలోనే ఈ ఎమ్మెల్యే సారథ్యంలోనే జరిగింది. పెద్దల ఆశీస్సులు చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం సార్. అభివృద్ధికి, సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జీవీఎంసీ 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత ఆధ్వర్యంలో వైసీపీ ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ తనను ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని, జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన అధికారంలోకి వస్తేనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలియజేశారు. 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను శాశ్వత పరిష్కారం చూపించారని చెప్పారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 2,000 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, గతంలో ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పల్లా చిన్నతల్లి, రాజాన వెంకట్రావు, కులుకూరు మంగరాజు, మొల్లి చిన్న, మొహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన దిగిపోయేటువంటి సమయానికి ఈ రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది డ్వాక్రా మహిళలు వారి పేరిట ఉన్నటువంటి అప్పులు 88% గ్రూపులకి అప్పులుంటే ఆ 88% ఉన్నటువంటి అప్పులు ఈరోజు కేవలం 1% జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో తీసుకుని వచ్చాం. అంటే ఏ స్థాయిలో డ్వాక్రా మహిళలకి మళ్ళీ పునర్జీవం ఇచ్చి వారందరం కూడా మళ్ళీ కాళ్ళ మీద నిలబడేటువంటి విధంగా, ఆ గ్రూపులు నిలబడేటువంటి విధంగా, వారికి మళ్ళీ ఆ గ్రూపుల ద్వారా కుటుంబాలకి మేలు జరిగేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా కృషి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వీటన్నిటితో పాటు కొన్ని వ్యవస్థల్ని స్థాపించి, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి నేరుగా పథకాల్ని మీ గడప దగ్గరికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మీకు ఏ సమస్య ఉన్నా సచివాలయం ద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే వాటిని కూడా చూసి ఓరలేనితనం ఈరోజు ప్రతిపక్షాలకు కనబడతా ఉంది. వాలంటీర్లు టెర్రరిస్టులు అంటా ఉన్నారు, వాలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటా ఉన్నారు, వాలంటీర్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదని అంటున్నారు, వాలంటీర్స్ ఈ వ్యవస్థని పాడు చేస్తున్నారు అన్నటువంటి మాట ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈరోజు చివరికి వృద్ధులు, వితంతువులు, ఈరోజు దివ్యాంగులు ఈరోజు పెన్షన్లు తీసుకోవాలంటే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా 58 నెలల పాటు నేరుగా ఇంటికి తీసుకొని వెళ్ళి గడప దగ్గర 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్ తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గడిచినటువంటి 58 నెలలుగా చూసాం. కానీ ఈరోజు చూడండి, ఈరోజు పెన్షన్ కావాలంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి బారులు తీరి ఈరోజు ముసలి వాళ్ళు, దివ్యాంగులు, వితంతువులు ఈరోజు మళ్ళీ ఎండల్లో లైన్లు క్యూలు కట్టి ఈరోజు పెన్షన్ ఈరోజు అందుతుందా లేదా, మళ్ళీ రేపు రావాలా, లేకపోతే మళ్ళీ 5వ తారీఖు రావాలా, లేకపోతే మళ్ళీ 6వ తారీఖు రావాలా, ఎప్పుడు వస్తే కానీ ఇస్తారో లేదో. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
జీవీఎంసీ 65వ వార్డు బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారని, అలాగే ప్రతి శనివారం అన్న సమారాధనలు నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. ఆలయ నిర్మాణానికి కావలసిన మౌలిక సదుపాయాలు అన్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలని స్వామివారిని వేడుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల తదితరులు పాల్గొన్నారు. స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ వ్యవస్థాపకులుగా ఇక ఆలయ నిర్మాణ కమిటీలో ముఖ్య భాగస్వాములైనటువంటి సోదరులు రమణ గారు, శ్రీమతి మంజుల గారు, మిగిలినటువంటి వారి సహచరులు అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఏ రకంగా వారు కృషి చేశారో, ఏ రకంగా కష్టపడ్డారో, ఏ రకంగా పోరాటం చేశారో ఇవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తులుగా చివరికి ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు కార్యక్రమం చేయడం, దాదాపు 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేశారు. దానికి కావాల్సినటువంటి మండపం కానీ, పక్కన ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తి సహకారం పార్టీ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి అందిస్తాం. ముఖ్యంగా హిందూ ఆలయ నిర్మాణాలు కానీ, హిందూ ఆలయాల పరిరక్షణకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతం నుంచి చాలా చిత్తశుద్ధితో ఉంది. కావాలని చాలా మంది ఆటంకాలు సృష్టించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. తప్పకుండా స్థానిక శాసనసభ్యులు గతంలో నాగిరెడ్డి గారు కానీ, లేదా స్థానిక కార్పొరేటర్ మూర్తి గారు కానీ, సోదరులు రమణ గారు కానీ, మంజుల గారు కానీ, వీరందరి తాలూకా కృషితో ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ గుడికి మరింత ప్రతిష్ట తీసుకొచ్చేటువంటి దానికి అందరూ కలిసి ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. విలేకరుల సమావేశంలో పార్వతీపురం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం, ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన మోహన్ రావు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, ప్రజా సంక్షేమ పార్టీ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం, ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన మోహన్ రావు అన్నారు. బుధవారం సాయంత్రం పార్వతీపురం బైపాస్ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎంతో మంది పాలకులు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ పార్వతీపురం సమస్యలను గాలికి వదిలేశారని, అందులో ప్రధానంగా తాగునీరు, డంపింగ్ యార్డు సమస్యలే కీలకమన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన మోహన్ రావు మాట్లాడుతూ సామాన్యుడైన నన్ను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు, ముస్లింలకు, క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షమని, ప్రజా సంక్షేమ పార్టీ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎన్నికల్లో నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మన ప్రవీణ్ కుమార్, సిహెచ్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మల్లివీడు సింగుపురం గ్రామం, కానీ నేను 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా పార్వతీపురం ప్రాంతం ప్రజలతోనే కలిసి తిరిగాను, కలిసి చదువుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తెలుసు. ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ దళితుడినైనటువంటి నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చిందంటే అదే నా గెలుపని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్వతీపురంలో వివిధ రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా త్రాగునీటి సమస్య, కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య త్రాగునీటి సమస్య. ఈ సమస్యని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు గాలికి వదిలేశారు. అలాగే డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పటికి కూడా పట్టి పీడిస్తూ ఉంది. అలాగే బడుగు బలహీన వర్గాల వారిని పట్టించుకునే నాదుడే లేడు. ఎన్నికలు వస్తే తప్ప ఇతర నాయకులు కనిపించరు. అలాగే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలైతే ఉన్నాయో వాటిని మేము ఓటుగా మలుచుకొని పార్వతీపురంలో జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ ఖర్గే గారు, అలాగే శ్రీమతి షర్మిలమ్మ పేదవాడికి రంజకమైనటువంటి సుపరిపాలన నిమిత్తం మంచి మేనిఫెస్టో అందించారు. ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు గత ప్రభుత్వాలు ఏవైనా సరే మాట ఇచ్చాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఎప్పుడైనా గతంలో తప్పిందా? ఎప్పుడూ తప్పలేదు. పార్వతీపురం కాంగ్రెస్ కంచుకోట. గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎక్కువ సార్లు గెలుపొందడం జరిగింది.
మరలా కాంగ్రెస్ పార్టీకి పార్వతీపురం నుంచి పూర్వవైభవం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి పేదవాడికి కూడా మేనిఫెస్టో ద్వారా, కాంగ్రెస్ మేనిఫెస్టో ద్వారా వివిధ రకాలైనటువంటి పథకాలు, అలాగే ప్రతి ఇంటికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంకై 5 లక్షల రూపాయలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంట్ లో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది విద్యార్థులకి భరోసాగా స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ప్రతి నెల 8,333 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికీ మించి రైతులకు 2 లక్షల రుణమాఫీ. గత ప్రభుత్వము, ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా రుణమాఫీ చేశాయా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. కానీ రైతులకి ఎప్పుడు కూడా భరోసాగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. విశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను ప్రముఖ సినీ నటి శ్రీముఖి బుధవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగానే షోరూంలోని పలు విభాగాలను సందర్శించారు. విశాఖలోని కళా మందిర్ స్టోర్లో రసమయి బ్రాండ్తో తొలి ఫైన్ సిల్వర్ జ్యువెలరీ రిటైల్ అవుట్లెట్ ను ప్రారంభించారన్నారు. ఈ స్టోర్ ప్రారంభానికి తాను ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాయి స్కిల్ కళా మందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాడి మాట్లాడుతూ, వెండి ఆభరణాల రంగంలోకి ఆకర్షణ, వారసత్వం, అధునాతను వెదజల్లే విలక్షణమైన పీసులను కోరుకునే చక్కటి ఆభరణాల ప్రేమికుల అవసరాలను తీరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కళ్యాణ్, రాజేష్, సుభాష్ పాల్గొన్నారు. వైజాగ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది వైజాగ్కి రావడం. అండ్ ఈ రోజు కళామందిర్ వారి సరికొత్త బ్రాండ్ అయిన రసమై ఫైన్ సిల్వర్ జ్యువెలరీ అని అద్భుతమైన స్టోర్ని లాంచ్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా రసమై స్టోర్ వాళ్ళందరికీ, దీనికి వెనుక కష్టపడిన వాళ్ళందరికీ ఒక్కసారి అండ్ ఎస్, కళామందిర్ ఎంత ఒక వెరీ ప్రెస్టీజియస్ బ్రాండ్ అనే విషయం మీ అందరికీ తెలుసు. అలాంటిది దే హావ్ కమ్ అప్ విత్ దిస్ గ్రేట్ ఐడియా బికాస్ వన్ స్టాప్ డెస్టినేషన్ అవ్వడానికి. ఎందుకంటే లేడీస్కి శారీస్ ఎంత ఇష్టమో ఆ శారీస్తో పాటు కాంబినేషన్లో ఉండే జ్యువెలరీ కూడా అంతే ఇష్టం. బట్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండడం కోసం మీ అందరి కోసం ప్లాన్ చేశారు ఈ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్. ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్ కైండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. లైక్ మోజనైట్ కానీ, టెంపుల్ జ్యువెలరీ కానీ, లేదా almost everything, kundan jewelry, nakshi jewelry, CZ jewelry, almost every type, you name it, they have it. And Vizag వాళ్ళు ఎస్పెషల్లీ చాలా లక్కీ అని చెప్పాలి బికాస్ కళామందిర్ వారు అందిస్తున్న ఈ రస్మై ఫస్ట్ స్టోర్ వైజాగ్లో లాంచ్ అయింది. సో వైజాగ్కి కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్. అండ్ ఎస్, నాట్ జస్ట్ ద ఫస్ట్ బ్రాండ్ బట్ ఇంకా మరిన్ని బ్రాండ్స్, మరిన్ని షాప్స్ రాబోతున్నాయి, మరిన్ని రస్మై స్టోర్స్ రాబోతున్నాయి ఆల్ ఓవర్. ఐ బిలీవ్ 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తున్నాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. కళామందిర్ కళ్యాణ్ గారికి, రాజేష్ గారికి, అండ్ అలాగే మోహన్ గారికి, సుభాష్ గారికి, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఎస్, ఈ రోజు నేను వేసుకునే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్ ఆల్సో ఫ్రమ్ రస్మై. అండ్ వైజాగ్ లేడీస్ అందరూ మీకు ఎలాంటి అకేషన్ అయినా సరే, మ్యారేజ్ అవ్వనివ్వండి, ఫెస్టివల్స్ అవ్వనివ్వండి, మీరు ఇక్కడికి వచ్చేస్తే ఒకటే దగ్గర మీకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా రకరకాల ప్లేసెస్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్ స్టాప్, కమ్ టు రస్మై, కమ్ టు కళామందిర్. హ్యాపీగా మీకు నచ్చిన అకేషన్కి మీ సెలెక్షన్ చేసుకొని వెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు రస్మై బ్రాండ్. కంగ్రాచులేషన్స్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మేము వీఆర్ వెరీ హ్యాపీ టు లాంచ్ అవర్ ఫస్ట్ రస్మై ఫైన్ సిల్వర్ jewelry store here in Visakhapatnam, and in our store Kalamandir ground floor in Asalmeta Road, and that was inaugurated by Srimukhi garu, and thanks ma'am for taking time out of your busy schedule. And the specialty of Rasmai is indaka Srimukhi garu cheppinatlu we have lots of varieties, CZs, kundan, నక్షి, మీకు ఏ అకేషన్ కన్నా సరే, వెడ్డింగ్స్, ఫెస్టివల్స్ ఆర్ ఎనీ స్పెషల్ అకేషన్స్, ప్రతి ఒక్క అకేషన్కి సరిపడేలాగా వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో అండ్ కళామందిర్ ఈస్ ద ఫేమస్ షాపింగ్ డెస్టినేషన్ హియర్ ఇన్ Visakhapatnam. And apart from that, we have a lot of collections in Kanchipuram sarees, handloom, fancy sarees. We have ready-mades, ladies, kids and men's at very affordable prices. And with the launch of Rasamai Fine Jewelry, we're very happy to say that this will be
one-stop shop for all you. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటమే జయంగా పనిచేయాలని సీనియర్ నాయకుడు సీతంరాజు సుధాకర్ పిలుపునిచ్చారు. విశాఖలోని తన కార్యాలయంలో అనుచరులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వైసీపీకి ఎంతగానో సేవ చేశానని గుర్తు చేశారు. సొంత నిధులు ఖర్చు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఎమ్మెల్యే గణేష్ కుమార్ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన దక్షిణ నియోజకవర్గం మీద శ్రద్ధ చూపడం లేదని, ఇంకా టీడీపీతో టచ్లో ఉన్నందున వైసీపీ గత ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి తనకు దక్షిణ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారని తెలిపారు. దీంతో తాను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం చేశానన్నారు. తనకు వైసీపీలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడు వద్దు అని చెప్పినా సరే అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ చేశానని గుర్తు చేశారు. కానీ కొందరు కుట్రల వల్లనే తాను ఓడిపోయానని పేర్కొన్నారు. చంద్రబాబు పార్టీలో చేరితే మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, త్వరలోనే టీడీపీలో అధికారికంగా చేరుతానని తెలిపారు. విశాఖలో దక్షిణ నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ని గెలిపించాలని కోరారు. సాగిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకా బాధితులే ప్రతి ఒక్కరు కూడా. దక్షిణ నియోజకవర్గం కూడా బాధితులే. అభివృద్ధి లేక, చిత్తశుద్ధి లేక, ఎక్కడున్న ప్రతి ఒక్కరి మీద కూడా కక్ష సాధింపు చర్యలతో పరిపాలన కొనసాగిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ తనకు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, అతని నాయకత్వాన్ని విభేదిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్న సీతారామరాజు గారి అడుగుజాడల్లో ఆయనకి వ్యతిరేకంగా బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనం మద్దతు ఇచ్చి మనం గెలిపించుకోవాలని బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీకు సభాముఖంగా తెలుసు. దక్షిణ నియోజకవర్గంలో నేను సుమారుగా 3.5 సంవత్సరాల నుంచి అదే ప్రయాసగా నియోజకవర్గ ప్రజల శ్రేయస్ దృష్ట్యా వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంతో కొంత బలోపేతం చేసి తద్వారా ఎంతో కొంత లబ్ధి పార్టీకి చేకూరింది. నాకు కూడా ప్రజల యొక్క ఆశీస్సులు మన్ననలు చూరగొన్నాను. బట్ అనేక రాజకీయ పరిస్థితుల్లో మాటిచ్చి మడమ తప్పను ఇవన్నీ మాట్లాడే నాయకులు ఉన్న వైఎస్ఆర్సీపీలో నాకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధినేత ఎవరైతే ఉన్నారో కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వక నాతో సుమారుగా 60-70 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టించి పార్టీకి నేను ఇతోధికంగా సాయం చేసి పార్టీ యొక్క ప్రోగ్రామ్స్ కూడా గత 10-12 ఏళ్ళ నుంచి సాయం చేసి విపరీతమైన వ్యయ ప్రయాసాలు. ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళలో వైఎస్ఆర్సీపీ వైజాగ్లో ఉండేవాళ్ళలో 70% ఆ రోజు పార్టీలో లేరు. పెద్ద పెద్ద మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, పెద్ద పెద్ద పదవులు అనిపిస్తున్న వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కానీ, ఎంపీలుగా ఉన్నవాళ్ళు కానీ, నేను ఈ పార్టీ జెండా పట్టుకున్నప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరు ఇక్కడ లేరు. అతి కొద్ది మంది మాత్రమే ఈ పార్టీకి జెండా కట్టాం. ఇదే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీలో ఉంటుండగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఇదే ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ముఖం చాటేసి ఏదో ఊరు వెళ్తుంటే నన్ను సాయిరెడ్డి గారు కానీ అధిష్టానం కానీ అందరూ ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడని చెప్పిన తర్వాతే ఈ కాన్స్టిట్యున్సీ బాగోగులు చూడడం మొదలెట్టాక ఇప్పుడుండే నాయకుడు ప్యాకేజీలతో ఆ నాయకుడిని మళ్ళీ హక్కును చేర్చుకుని ఆడు చీపు అని లెటర్ రాసిన. రాబోయే ఎన్నికల్లో తోక పార్టీలు ఎన్నిక కలిసి పోటీకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుందని, ఏకపక్షంగా ఓట్లు సాధించి విజయకేతనం ఎగరవేసిందని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 44వ వార్డు పరిధి అక్కేపాలెం 80 ఫీట్ రోడ్లో వార్డు కార్పొరేటర్, ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు ఎన్నికల కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ సీఎం జగన్ తన హయాంలో ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమాలకు పెద్దపీట వేశారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉండేది కాదని, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. పేదరికం, కులం, మతం మధ్య తారతమ్యం లేని విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరువ చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యను వ్యాపారంగా చేసి అకాడమీల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు.
వాగ్దానాలు ఉన్నాయి, హామీలుగానే ఉంటున్నాయి. ఏ సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి, శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మన అడుగులు వేయాలని ఆలోచన చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు మనకి పట్టి పీడిస్తున్న మహమ్మారి పేదరికం, అదేవిధంగా కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు, కులాల మధ్య మతాల మధ్య తారతమ్యాలు తొలగి పేద ధనిక భేదం కావాలంటే దానికి ఒకే ఒక అస్త్రం ఉంది, అది చదువు మాత్రమే. విద్య ద్వారా మాత్రమే సొసైటీలో ప్రతి ఒక్కరికి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ధనిక భేద అనే తారతమ్యం లేకుండా విలువనిచ్చేది, గౌరవాన్ని ఇచ్చేది ఒక విద్య ద్వారా మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు విద్యని వ్యాపారం చేసి నారాయణ ఎంసెట్ సెంటర్, నారాయణ కోచింగ్ సెంటర్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్, నారాయణ డిగ్రీ కాలేజ్, నారాయణ మెడికల్ కాలేజ్, నారాయణ ఐఐటి కోచింగ్, నారాయణ ఏదో రకరకాల అకాడమీలు ఇవని 3000 పైచీలకు నారాయణ అనే బినామీ చేత చంద్రబాబు నాయుడు గారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టించి కేవలం నారాయణ కాలేజీకి, అంటే నారాయణ అంటే చంద్రబాబు నాయుడు సొంతం, విద్యని వ్యాపారం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి. చదువుకునే పరిస్థితుల్లో పేదవారు కానీ వెనుకబడిన వర్గాల వారు కానీ చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విద్యా విశాఖ పార్లమెంట్ సీటుకు బీజేపీకి ఇవ్వాలని, లేదంటే స్నేహపూర్వక పోటీకి అనుమతి ఇవ్వాలని విశాఖ బీజేపీ అనుబంధం సంఘాల నేతలు డిమాండ్ చేశారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో బీజేపీకే విశాఖ ఎంపీ సీటు కేటాయించాలని కోరుతూ పలు సంఘాల నాయకులు జిల్లా అధ్యక్షునికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగానే గాజువాక సమన్వయకర్త కర్ణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ బీజేపీని బలోపేతం చేయడానికి ఈ సీటులో ఖచ్చితంగా పోటీ చేయాల్సి ఉందన్నారు. బీజేపీకి గతంలో మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో గెలిచిన చరిత్ర ఉందని, ఈ ఎన్నికల్లో ఈ సీటు బీజేపీ అభ్యర్థిగా జీవీఎల్కు అవకాశం ఇస్తే స్థానిక సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావన చేసి వాటి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందని, ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర పార్టీ ప్రతినిధులు కూడా అవకాశం కల్పించాలని కోరారు. దానికోసం క్యాన్వాస్ చేద్దామని దేశవ్యాప్తంగా 10,000 మంది ఏజెంట్లు మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఎల్ఐసి ఏజెంట్లు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. పార్టీలకు అతీతంగా మేము పనిచేద్దామని. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు విశాఖ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి మేము ఒక వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో బ్రతించుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ సింబల్పై పోటీ చేయాలి, ఎంపీ సీటు బీజేపీ కేటాయించాలని మా యొక్క విన్నపం. ఇప్పుడే లేటెస్ట్గా చూసాము, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు వదులుకొని కడప ఎంపీ సీటు బీజేపీకి ఇస్తారని తెలిసింది. మాలో ఆశలు రేగాయి. మేము గత 15 రోజులుగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులకి మేము విజయవాడ, ఢిల్లీ కూడా వెళ్ళి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. వారం రోజుల క్రితం ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీ అరుణ్ సింగ్ గారు ఇదే పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు మేమంతా కూడా మా యొక్క ఆవేదన తెలియజేశాం. ఎందుకంటే విశాఖపట్నం జిల్లాలో గతంలో మేయర్ సీటు గెలుచుకున్నాం, తర్వాత ఎమ్మెల్యే సీటు గెలుచుకున్నాం, తర్వాత ఎంపీ సీటు గెలుచుకున్నాం, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఆదరణ ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం జిల్లా. అలాంటి విశాఖపట్నం జిల్లాకి మరి బీజేపీకి సీటు, ఎంపీ సీటు ఎందుకు కేటాయించలేదన్నది మా యొక్క ఆవేదన. పెద్దలందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. దయచేసి మేము మిత్రపక్షాల కూటమిని మేము స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పార్టీ పెద్దల సూచనలు మేము పాటిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కింద స్థాయిలో మేము ప్రచారానికి వెళ్తే వాళ్ళంతా అడుగుతున్నారు, మీరు ఎందుకు అడగటం లేదు, పార్టీ పెద్దలకు ఎందుకు తెలియజేయటం లేదంటే మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి ఈరోజు వినతిపత్రం తీసుకొచ్చి అందజేయడం జరుగుతుంది. దీంతోపాటు మేమంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వానికి, విజయవాడలో ఉన్న రాష్ట్ర నాయకత్వానికి కూడా మా యొక్క ఆవేదన తెలియజేస్తాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎదగాలి అంటే మన యొక్క కమలం గుర్తుపై పోటీ చేయాలి. ఎన్డీఏ కూటమిలో వేరే చోట ఇవ్వచ్చు, వాళ్ళకి ఆ అవకాశం ఉంది. కానీ ఇక్కడ గెలిచే సీట్ని వదులుకోవడం అనేది చాలా బాధాకరం. మేము గత 4 ఏళ్లుగా ఎన్నో ఆటపోట్లకి
ఎదురొడ్డి భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసాం. ఇక్కడ ఖచ్చితంగా గెలుపొందే సీట్ ఇది బీజేపీ సీట్ అని అందరికీ తెలుసు. గతంలో శ్రీ కంబబాటి హరిబాబు గారు గెలవడం జరిగింది. అలాంటి ఎంపీ సీట్ని వదులుకోవడం అనేది చాలా దురదృష్టకరం. దయచేసి ఇప్పటికైనా సరే మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు దీనిపై విచారణ జరిపి, ఎందుకంటే ఇంకా నెల రోజులు ఎన్నికలకి సమయం ఉంది కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం జిల్లా పార్లమెంట్ ఎంపీ సీట్ని మాకు బీజేపీ కేటాయించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా గత 3 ఏళ్లుగా గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు విశాఖపట్నం జిల్లాలోని నివాసం ఉంటూ కుటుంబ సమేతంగా ఇక్కడ ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల సమస్యలు కూడా ఆయన తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి, కేంద్రంలో ఉన్న పెద్దల దృష్టికి, పార్లమెంట్లో కూడా సమస్యలు లేవనెత్తి ఈ యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారు. అటువంటి నేతకే, ఒక ఢిల్లీ స్థాయిలో పేరున్న నేతకే, ఒక భారతీయ జనతా పార్టీలో మరి 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడికే సీట్ రాలేదంటే మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క ఆవేదనని మేము మా పార్టీ నాయకులు తెలియజేయడానికి వచ్చాం. నేను కూడా గాజువాక అసెంబ్లీలో 302 పోలింగ్ బూతులకి కూడా 11 నుంచి 202 మంది వరకు, నా యొక్క పోలింగ్ బూత్ నెంబర్ 107, 202 మందితో నేను బూత్ కమిటీ వేశాను. నాకేం న్యాయం జరగలేదు. రాష్ట్రంలో మొదటిసారిగా మా గాజువాక అసెంబ్లీలో వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేయమని మాకు రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం తెలియజేస్తే వితిన్ 3 డేస్లో 3 రోజుల్లో 302 పోలింగ్ బూతులకి వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసాం. మాకు ఎప్పుడైతే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం జిల్లా వచ్చినప్పుడు వేలాదిగా, లక్షలాదిగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. గౌరవ హోంమంత్రి వారు శ్రీ అమిత్ షా గారు వచ్చినప్పుడు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. మాకు విశాఖపట్నం జిల్లాలో ఎంపీ సీట్ ఇవ్వకపోతే 2 ఎమ్మెల్యేల సీట్ ఇస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారు, మా జిఎస్ గారు, స్టేట్ జిఎస్ గారు శ్రీ కాశీరాజు గారు నాకు కూడా మాట ఇచ్చారు. మీకు విశాఖపట్నం జిల్లాలో ఎంపీ రాకపోతే 2వ సీటు గాజువాకి ఇస్తామని. కానీ మాకు ఇవ్వని పరిస్థితి. అయినా సరే మేము ఎక్కడ కూడా ఎవరిని వ్యతిరేకించలేదు. ఎవరైతే స్థానికంగా ఎన్డీఏ కూటమిలో సీటు తెచ్చుకున్నారో వాళ్ళతో పాటు ప్రచారం కూడా స్టార్ట్ చేసాం. ఎందుకంటే పార్టీ లైన్ దాటకూడదనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడే మరి జమ్మలమడుగులో అక్కడ సీటు మారింది, ఎమ్మెల్యే సీటు తీసుకుని ఎంపీ సీటు ఇస్తున్నారు కడప అని తెలిసింది. దయచేసి విశాఖపట్నం జిల్లాలోనూ కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గెలిచే అవకాశాలు మాకు సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి నార్త్ ఇండియన్స్ కూడా చాలా 2.5 లక్షల మంది ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా మోదీ గారి అభిమానులు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రతకాలంటే ఖచ్చితంగా విశాఖపట్నం జిల్లాలో ఎంపీ సీటు మా బీజేపీ కేటాయించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.